ఇప్పుడు శ్రీ గంగాదేవి అష్టకం అర్థం సంగ్రహంగా తెలుసుకుందాము. మూలం ఇంతకుముందు మీరు విన్నారు. మాతః నమామి గంగే అవ షోడశ తాండవేశ్వరి వాత్సల్యపూరితైర్దృగ్భిః నటరాజ శిరస్థితే. మాతః, హే మాతః, తల్లి జగదంబ, గంగే గంగామాత, నమామి నమస్కరించుచున్నాను, అవ రక్షించుము, షోడశ తాండవేశ్వరి 16 విధములైనటువంటి పరమశివుని యొక్క ఆ తాండవంలో సాక్షిమాత్రంగా ఉన్నటువంటి ఓ తల్లి, నీకు నమస్కారం. నీ యొక్క దృష్టి వాత్సల్యపూరితంగా ఉంటుంది. కన్న తల్లి తన బిడ్డల మీద ఏ విధంగా అయితే వాత్సల్యపూరితంగా ఆ దృష్టిని ప్రసరింపచేస్తుందో ఆ విధమైన దృష్టి కలిగినటువంటి వాత్సల్యపూరితై దృగ్భిః నటరాజ శిరస్థితే. నటరాజుడు సమస్త నాట్యానికి కూడా మూల స్వరూపమైనటువంటి నటరాజ స్వరూపమైన శివస్వరూపం పైన ఆ శిరస్సులో ఉంటూ సమస్త భక్తులను కూడా జగన్మాత కనుక సమస్త పుత్రవత్ వాత్సల్యంతో చూస్తూ ఉన్నటువంటి ఓ అమ్మ గంగామాత, నమస్కరించుచున్నాను, మమ్మల్ని రక్షించు తల్లి అని. ఇప్పుడు రెండవ శ్లోకం. భాగీరథి జగన్మాత భక్తానాం భాగ్యదాయిని భవబంధ విముక్తైతే నమోస్త్వద్వైత సిద్ధయే. ఈ గంగామాత ఈ భూలోకంలోకి రావటానికి కారణము సగర మహర్షి యొక్క అశ్వమేధ యజ్ఞంలో 100 అశ్వమేధ యజ్ఞములు పూర్తి చేసినటువంటి వారికి ఇంద్ర పదవి లభిస్తుంది. కనుక 100వ యజ్ఞం పూర్తి కాకుండా ఉండటానికి దేవేంద్రుడు అనేక విధములైన పరీక్షలు చేస్తూ ఉంటారు. దేవేంద్రుడు సామాన్యం కాదు, దేవతలకు అధిపతి, రాజు, దేవరాజు గారు. వారు తీసుకెళ్ళి ఆ అశ్వాన్ని కపిల మహర్షి ఆశ్రమంలో కడతారు. అదంతా కూడా ఒక దివ్యమైన లీల, పవిత్రమైన గంగా నదిని భూమి మీదకి తీసుకురావటానికి పరమేశ్వరుడు ఆడిన శివలీల. ఎంతోమంది సగరపుత్రులు అక్కడికి వెళ్తారు. మొత్తం అంతా గాలించి వెతికి ఎక్కడ దొరకకపోతే ఈ 60,000 మంది కూడా భూమిని తవ్వుకుంటూ వెళ్తే కపిల మహర్షి ఆశ్రమంలో ఆ గుర్రం కట్టబడి ఉంటుంది. ఆ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఈ 60 మంది కూడా ఈ మహర్షి దొంగిలించుకొని తీసుకొని వచ్చి ఇక్కడ కట్టేశారు అనేటువంటి భ్రమ చేత వారందరూ ఆ స్వామీజీని, ఆ మహర్షిని పిలుస్తారు. పిలిస్తే వారు తన్మయంగా సమాధిలో ఉంటారు. అప్పుడు వీళ్ళందరూ కూడా గడ్డం పట్టుకొని లాగటము అది చేస్తే మరి మహర్షులకి, సమాధిలో ఉండే మహర్షికి కోపం వచ్చి ఒక్కసారి కళ్ళు తెరిస్తే మొత్తం అందరూ భస్మైపోతారనమాట. అందుకని సాధు మహాత్ములు ఎప్పుడు కూడా నిందించకూడదు. అందులో సమాధిలో జపధ్యానాల్లో ఉండేవారిని విక్షేపం కలుగు చేయకూడదు వారికి. ఆ విధంగా కపిల మహర్షి యొక్క దృష్టి చేత వీరందరూ కూడా భస్మం అయిపోతారు. 60,000 మంది అన్నీ ఆ భస్మ రాశులుగా మారిపోతారు. ఆ తరువాత ఆ సగర మహారాజు యొక్క కుమారులు, అంశుమారుడని, ఆ తరువాత వరుసగా ఆ సంతానం, ఆ రాజుగారి సంతానంలో తపస్సు చేస్తూ ఉంటారు. కానీ గంగామాతను భూమి మీదకి తీసుకురావటానికి తపస్సు చాలలేదు. చివరికి భగీరథ మహారాజు, భగీరథ పట్టు అంటారు కదా, ఒకసారి పట్టు పడితే కార్యాన్ని సాధించే వరకు విడిచిపెట్టకుండా ఉండే పట్టుదలనే భగీరథ పట్టు అంటారు. దృఢమైనటువంటి నిశ్చయం, కార్యాన్ని సాధించే వరకు, లక్ష్యాన్ని సాధించే వరకు.
కనుక గంగామాతకు ఒక పేరు భాగీరథి. హే భాగీరథి, జగన్మాత, జగత్తుకి తల్లి, భక్తానాం భాగ్యదాయిని. భక్తులు భజ సేవాయం అనేక విధములుగా సేవ చేసి స్తోత్రం చేసి భక్తితో నిన్ను పూజించినటువంటి వారికి సమస్త భాగ్యములు ప్రసాదించే ఓ తల్లి, నీకు నమస్కారము. ఈ భాగ్యములన్నీ కూడా ఈ భవబంధంలో చిక్కుకోవడానికి కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాల్ని పొందినప్పటికీ కూడా ఈ భవబంధాల నుండి విముక్తి కోసం నీకు నమస్కరిస్తున్నాను తల్లి. భవబంధ విముక్త్యై తే నమః అస్తు అద్వైత సిద్ధయే. చివరగా అద్వైత సిద్ధి కొరకు, అద్వైతం అనగా జీవుడి వేరు బ్రహ్మ వేరు కాదు, జీవో బ్రహ్మైవ నాపరః, శివోహం అనేటువంటి అద్వైత సిద్ధి కొరకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు 3వ శ్లోకం. కమండల స్థితే దేవి బ్రహ్మణస్వర్విహారిణి విద్యాబుద్ధి ప్రదాత్రీ త్వం అంజసా నౌమి ముక్తయే. అమ్మ దేవి, నీవు బ్రహ్మదేవుని యొక్క కమండలంలో ఉన్నటువంటి తల్లివి. బ్రహ్మణ స్వర్విహారిణి, ఆకాశగంగా అంటారు. ఆ బ్రహ్మదేవుని యొక్క కమండలంలో ఉన్నటువంటి తల్లి. స్వర్ అనగా స్వర్గంలో, అంతరిక్షంలో విహరించేటువంటి తల్లి. నీ యొక్క కృపా కటాక్షం చేత విద్య బుద్ధి సమస్తము మాకు లభిస్తుంది. అటువంటి తల్లివి. విద్యాబుద్ధి ప్రదాత్రీ త్వం, నీవు అంజస ఆలస్యం చేయకుండా శీఘ్రంగానే ముక్తయే ముక్తి కొరకు తల్లి నీకు నవమి నమస్కరించుచున్నానమ్మా. ఇప్పుడు 4వ శ్లోకం. కటాక్ష వీక్షణైరంబే మాం సంతారయ జాహ్నవి త్రిపథగే శివే దేవి పావయన్ సలిలైర్ముదా. ముదా సంతోషంగా నీవు త్రిపథగా అయినప్పటికీ కూడా, స్వర్గలోక విహారిణి అయినప్పటికీ కూడా, కటాక్ష వీక్షణై ఈ భూలోకంలో కూడా నీ యొక్క కటాక్షము కడగంటి చూపులతో దయాపూర్ణంగా కృపాపూర్ణంగా అందరినీ తరింపచేస్తూ ఉన్నావమ్మా. సంతారయ తరింపచేయమ్మా అంబే, ఓ అమ్మ, మాం నన్ను కూడా. జాహ్నవి, గంగామాతకు ఒక పేరు ఉంది జాహ్నవి అని. భగీరథ మహారాజు గారు రథంతో వస్తూ ఉంటే ఆ వెంటనే గంగామాత ప్రవహిస్తూ వస్తూ ఉంటుంది. మధ్యలో జన్ను మహర్షి ఆశ్రమం వస్తుంది. జన్ను మహర్షి ఆశ్రమం ఈ గంగా జలం వలన మునిగిపోతుంది. ఇప్పుడు జన్ను మహర్షి తపస్సులో ఉంటారు. ఆ తపస్సు విఘ్నం కలగటం వలన వెంటనే బయట చూసేసరికి మొత్తం గంగా జలం నిండిపోయి ఉండటం వలన మొత్తం దాన్ని తాగేస్తారనమాట. మహర్షులకి సాధ్యం కానిది లేదు కాబట్టి మొత్తం ఆ గంగా జలాన్ని అంతా తాగేసిన తర్వాత ఈ భగీరథ మహారాజు వెనక్కి తిరిగి చూసేసరికి, రాజర్షి కదా, వెనక్కి తిరిగి చూసేసరికి గంగామాత కనిపించటం లేదు. అప్పుడు జన్ను మహర్షిని ప్రార్థిస్తాం. జన్ను మహర్షి దయయుంచి ఆ గంగామాతను, జాహ్నవి అంటారు కదా, జన్హు, ఇక్కడి నుంచి విడిచిపెడతారనమాట. కుడి చెవిలో నుంచి విడిచిపెడతారు. అందుచేత ఈ జంధ్యం ధరించేవారు లఘుశంక గురుశంక అంటారు. ఒంటికి రెంటికి పోయేటప్పుడు ఆ జంధ్యాన్ని, యజ్ఞోపవీతాన్ని కుడి చెవికి చుట్టుకోవాలి ఇలా. అది ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో బ్రహ్మచారులకి వారికి నేర్పిస్తారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అట్లా చేస్తారు, ఎవరైతే జంధ్యం ధరిస్తారో. అదేవిధంగా సద్గురు మహర్షి మలయాళ స్వామి వారి సంప్రదాయంలో కానీ ఆర్య సమాజంలో కానీ స్త్రీలకు కూడా, బ్రహ్మచారిణులకు కూడా ఈ యజ్ఞోపేత సంస్కారం చేయిస్తారు.
యజ్ఞోపేతం లేనప్పటికీ కూడా కొంతమంది పవిత్రం అవ్వటానికి ఆ కుడి చెవిని ఇలా స్పర్శిస్తారనమాట, ఒకవేళ తుమ్ము వచ్చినా ఇట్లాంటి సందర్భాలు. గంగామాతకు జాహ్నవి అని ఒక పేరు పడింది. జన్మ మహర్షి కుడి చెవి నుంచి మరలా విడవబడింది కనుక జాహ్నవి త్రిపథగే శివే. శివ అంటే శుభప్రదమైనటువంటి తల్లి, శుభములిచ్చు తల్లి, దేవి ప్రకాశస్వరూపిణి. సలిలైర్ముదా, సలిలైర్ జలముల చేత సమస్తాన్ని పావయన్ పవిత్రం చేస్తూ సంతోషంగా ప్రవహిస్తున్నటువంటి కృపా కటాక్ష వీక్షణములతో అందరినీ తరింపచేస్తున్న తల్లి, హే గంగామాత నమస్కరిస్తున్నాను. సమేషాం సుఖదాత్రీ త్వం సాగర ప్రాణదాయిని షష్ఠి సహస్రపుత్రాణం కపిల ఋషి విదాహనాత్. సమేషాం అనగా సర్వేషాం, అందరికీ సుఖదాత్రీత్వం, గంగామాతలో స్నానం చేసేవారికి, ఆ గంగామాతను భక్తిపూర్వకంగా పూజ చేసుకునేవారికి, వారు ఏ కులము, ఏ జాతి, ఏ మతము, ఏ దేశస్థులనేటువంటి భేదభావం లేకుండా అందరికీ సుఖాన్ని ప్రసాదించి అద్భుతమైనటువంటి తల్లి గంగామాత. సాగర ప్రాణదాయిని అనగా సగర మహారాజు యొక్క 60,000 మంది భస్మమైనటువంటి వాళ్ళందరినీ వారికి మళ్ళీ ప్రాణాన్ని ప్రసాదించేటువంటి, మళ్ళీ జీవింపచేసినటువంటి తల్లి సాగర ప్రాణదాయిని. షష్ఠి సహస్రపుత్రాణం, షష్ఠి అని ఇక్కడ షష్ఠి అనేటప్పుడు కింద ఒత్తు ఠ పలకకూడదు. మహాప్రాణాక్షరము షీకి కింద ఠ అన్నది మహాప్రాణాక్షరం పలకకూడదు. షష్ఠి అన్నామంటే 6 అయిపోతుంది. షష్ఠి అని అల్పప్రాణాక్షరము ఠ పలకాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భగవద్గీతలో కూడా ఇంద్రియాలు మనస్సు కలిపి చెప్పేటప్పుడు షష్ఠి అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పున్నారు కదా. కనుక ఇక్కడ షష్ఠి అనాలి, అల్పప్రాణటకారం పలకాలి. గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళు కూడా పొరపాటు చేస్తుంటారు. షష్ఠి సహస్రపుత్రాణం, 60,000 మంది పుత్రులకు ప్రాణభిక్ష పెట్టిన, ప్రాణదానం చేసినటువంటి తల్లి. ఎందుకు ప్రాణదానం చేయవలసి వచ్చింది, బ్రతికించవలసింది అంటే కపిల ఋషి విదాహనాత్. కపిలదేవుని కపిల మహర్షి యొక్క కోపాగ్నిలో భస్మమైనటువంటి, దహింపబడినటువంటి 60,000 మంది ఆ సగరపుత్రుల్ని రక్షించినటువంటి ఓ తల్లి, జీవింపచేసినటువంటి తల్లి, నీకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అందరికీ సుఖాన్ని ప్రసాదించే తల్లివి కదా. 6వ శ్లోకం. కరుణయావతీర్ణా శ్రీనీలకంఠదయాన్విత హిమాలయే సురమ్యే చ గంగే త్వాం జ్ఞానసిద్ధయే. గంగామాత కరుణతో అవతరించింది. భగీరథ రాజర్షి ఇంకా అనేక మంది తపస్సు చేసినప్పటికీ కూడా ఆ దేవతల యొక్క కరుణ దయ లేకపోతే వారు మనకి ప్రత్యక్షం అవ్వరు. కనుక గంగామాత అవతరించింది అంటే ఆ మాత యొక్క కరుణ వలన అవతరించింది. అవతరించేటప్పుడు మరి ఆ వేగాన్ని ఎవరు తట్టుకుంటారు అని అనేక మందిని ప్రార్థిస్తే ఆఖరకు హాలాహలాన్ని కంఠములో ధరించిన నీలకంఠుడు పరమశివుడు ఒక్కడే ఆ గంగామాత యొక్క వేగాన్ని తట్టుకోగలడని తెలిసిన తర్వాత, పరమశివుని గురించి తపస్సు చేసిన తర్వాత, ఆ గంగామాత పరమశివుని యొక్క శిరస్సు పైన అవతరిస్తుంది. ఆ తరువాత పరమశివుడు తన జటాజూటంలో కట్టేసిన తర్వాత అక్కడే తిరుగుతూ బయటికి రావడానికి దారి లేక ఉంటే, అప్పుడు మళ్ళీ భగీరథ రాజర్షి ప్రార్థిస్తే ఒక జట తీసి కిందకి ప్రవహించమని చెప్తే, నేను నిన్ను విడిచి వెళ్ళలేను శివ అంటే,
ఒక అంశంతో నా శిరస్సు మీద ఉంటావు, ఒక అంశంతో భూలోకంలో ప్రవహిస్తూ పాతాళలోకంలోకి వెళ్ళి ఏ లక్ష్యం కోసం వచ్చిందో ఆ లక్ష్యాన్ని పూర్తి చేస్తావు అని చెప్పి గంగామాతకు చెప్తారు పరమశివుడు. నీలకంఠదయాన్విత, ఎక్కడ? హిమాలయే సురమ్యే చ, హిమాలయంలో, హిమాలయం మంచు కొండలు, హిమాలయం మనకి ఉత్తర వైపు ఉన్నాయి. అక్కడ ఎంతోమంది యోగులు, సిద్ధులు, మహర్షులు గుప్తంగా కూడా కొంతమంది తపస్సు చేస్తూ ఉంటారు. సమస్త లోకానికి క్షేమము కలగాలి, అందరూ సుఖంగా ఉండాలి అనేటువంటి భావంతో, లోకా సమస్త సుఖినోభవంతు అనే భావంతో హిమాలయే సురమ్యే చ, రమ్యమైనటువంటి తపస్సుకు అనుకూలమైనటువంటి ఆ స్థలంలో, అదే గోముఖము అంటారు, గోముఖము నుండి ప్రవహిస్తూ మళ్ళీ గంగోత్తరి అక్కడికి వస్తుంది. అలా మనం మధ్యలో కూడా అనేక స్థానాలు ఉన్నాయి. ఆ చివరిలో మనం గోముఖము, గంగోత్రి, ఋషికేశ్, హరిద్వార్, త్రివేణి సంగమం, కాశీ అలా ప్రవహించుకుంటూ కలకత్తా దగ్గర గంగాసాగరంలో లీనమవుతుంది ఆ గంగామాత. అక్కడ గంగాసాగరంలో సంక్రాంతి రోజు, మకర సంక్రాంతి రోజు పెద్ద తీర్థం, అనేక మంది జనం వస్తారు. తీర్థాలన్నీ అనేక సార్లు దర్శనం చేసుకోవాలి. గంగా తీర్థంలో ఒక్కసారి చాలును అంటారు. బార్ బార్ అనేక తీర్థ, గంగా సాగర్ ఏక్ బార్ అని మకర సంక్రాంతి రోజు దర్శనం చేసుకోవచ్చు. ఆ సమయంలో ఆ సముద్రము కూడా కపిల మహర్షి ఆశ్రమం చుట్టూ కొంత దూరం ఆ జలం వెనక్కి వెళ్ళిపోతాయి. అది కూడా దర్శనం చేసుకొని పవిత్రులు కండి. కరుణయావతీర్ణా శ్రీనీలకంఠదయాన్విత, హిమాలయే సురమ్యే చ గంగే త్వాం జ్ఞానసిద్ధయే. ఈ విధంగా మనం గంగామాతను ప్రార్థించడం అంటే జ్ఞానసిద్ధి కొరకు, చిన్న చిన్న లౌకిక ఫలితముల కొరకు పూజించవచ్చు, తప్పులేదు. కానీ ముఖ్యంగా జ్ఞానసిద్ధి కొరకు, జ్ఞానం వలన ముక్తి, జ్ఞానాన్ముక్తి న సందేహ. కనుక హే తల్లి జగదంబ, త్వాం జ్ఞానసిద్ధయే, జ్ఞానసిద్ధి కొరకు నమస్కరిస్తున్నాను తల్లి. 7వ శ్లోకం. మాతస్త్వాం గోముఖే వందే గంగోత్రియాంచ హృషీకగాం, కాశీద్వయే హరిద్వారే త్రివేణ్యాం గాంగసాగరే. హే మాతః, అమ్మా, త్వాం గోముఖే వందే, గోముఖంలో వందనం చేయుచున్నాను, గోముఖంలో ప్రవహిస్తున్నాడు తల్లి, నీకు వందనము, నమస్కారము. గంగోత్రియాంచ, గంగోత్రిలో, పవిత్రమైన గంగోత్రిలో ప్రవహిస్తున్నటువంటి తల్లి, నీకు వందనము, నమస్కారము, ప్రణామములు. హృషికగాం, హృషికేశంలో కూడా ప్రవహిస్తున్నటువంటి తల్లి కరుణతో, అటువంటి హృషికేశంలో ఉన్న తల్లి గంగామాతకి నమస్కరిస్తున్నాను. కాశీద్వయే, ఒకటి ఉత్తర కాశీ అయినా ఉంటుంది. మనం హరిద్వార్ పై హృషికేశ్ కంటే ఇంకా పైకి వెళ్తే ఉత్తర కాశీ అంటారు. తరువాత ప్రసిద్ధమైన వారాణసి, దీన్ని కాశీ అంటారు. 2 కాశీలు దగ్గర కూడా ఈ గంగామాత ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి కాశీద్వయే హరిద్వారే, ప్రసిద్ధమైనటువంటి హరిద్వారంలో కూడా, హరిద్వారం అంటారు, హరద్వారం అని కూడా అంటారు. అనగా హరి బద్రీనాథ్, బద్రీ విశాల్, అక్కడికి వెళ్ళటానికి కూడా ఇక్కడి నుంచే వెళ్ళాలన్నమాట, హరిద్వార్ నుంచి. అదేవిధంగా హరద్వార్ అంటే కేదారనాథ్, ఆ కేదారనాథ్ వెళ్ళటానికి కూడా ఇక్కడి నుంచి వెళ్తారు. కాబట్టి ఇది ద్వారం వంటిది. హరిద్వారే త్రివేణ్యాంచ, త్రివేణి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాలు జరుగుతాయి చూడండి. అందులో 4 చోట్ల జరుగుతాయి. అందులో ఒకటేమో త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి. గంగా తెల్లగా ఉంటుంది ఆ నది,
జలం. తరువాత యమున నది కొంచెం శ్యామవర్ణంలో ఉంటుంది. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఇవన్నీ కూడా అనేక విధాలుగా మహర్షులు చెప్పడం జరిగింది, శాస్త్రాల్లో ఉన్నాయి, సైంటిఫిక్గా కూడా రుజువు చేశారు. అటువంటి త్రివేణి అక్కడ మనము తప్పనిసరిగా జీవితంలో ఒకసారి వెళ్ళి స్నానం చేసి నమస్కారం చేసి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసుకోవాలి. త్రివేణి ఆధ్యాత్మిక రహస్యాలు వేరుగా ఉంటాయనుకోండి. ఎడ, పింగళ, సుషుమ్న మూడు కలిసినటువంటి ఆ భూమధ్య స్థానంలో అది త్రివేణి సంగమం, అది జ్ఞాన ప్రకాశ స్థానం, అదే త్రినేత్రము, మూడవ నేత్రము అని అనేక విధాలుగా ఆధ్యాత్మికంగా కూడా వ్యాఖ్యానాలు ఉన్నాయి. అటువంటి స్థలంలో అమ్మా నీకు నమస్కారము, ప్రవహిస్తున్నటువంటి కరుణతో ప్రవహిస్తున్నాడు తల్లి. గంగాసాగరే, గంగాసాగరంలో కూడా గంగాదేవి సాగరంలో కలిసే ఆ పవిత్రమైన పుణ్యతీర్థ స్థానంలో కూడా నేను నమస్కరిస్తున్నాను తల్లి. 8వ శ్లోకం. సలీలం సలిలైర్విఘ్నాన్ ఖండయన్ లక్ష్యబోధికాం శాశ్వతీం జ్ఞానగంగాం త్వాం నమామ్యఖండ సిద్ధయే. సలీలం లీలతో హాయిగా ప్రవహిస్తుంది తల్లి. సలిలైర్ మనకు కనిపించేది సలిలం అనగా జలం. ఆ జలంలో అమ్మ అంతర్ముఖంగా అంతర్వాహినిగా గుప్తంగా ఉంటుందన్నమాట జగదంబ. మధ్యలో ఏవైనా వచ్చాయనుకోండి, చిన్న చిన్న రాళ్ళు, దాన్ని దొర్లించుకుంటూ పోతూ ఉంటుంది. కొంచెం పెద్ద రాళ్ళు వచ్చాయనుకోండి, దాని పక్క నుంచి పోతుందన్నమాట. మరి ఇంకా ఏవైనా విఘ్నాలు వస్తే దాని పైనుంచి ప్రవహించుకుంటూ పోతుంది. ఇంకా ఇబ్బందిగా ఉంటే పెద్ద పెద్ద కొండలు ఇట్లాంటివి వాటి కింద నుంచి దారి చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఏమైనా విఘ్నాలు వస్తే, అడ్డంకులు వస్తే అక్కడ మనం ఆగిపోకూడదు. ఈ విఘ్నాలను తొలగించుకుంటూ గురుదేవుల యొక్క ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా ఉపాయములను తెలుసుకుంటూ విఘ్నములను తొలగించుకుంటూ లక్ష్యాన్ని చేరుకోవాలని బోధిస్తుంది తల్లి. సలీలం సలిలైర్విఘ్నాన్ ఖండయన్ లక్ష్యబోధికాం శాశ్వతీం జ్ఞానగంగాం త్వాం. శాశ్వతమైన తల్లి జ్ఞానగంగా అన్నటువంటి గంగా, శాశ్వతమైనటువంటి గంగామాత. అటువంటి హే జ్ఞానగంగా త్వాం నిన్ను నమామి, హే తల్లి మాత నీకు నమస్కరిస్తున్నాను. దేనికోసము? అఖండ సిద్ధయే. ఈ చిన్న చిన్న సిద్ధుల కోసము ఈ వ్యామోహంలో పడిపోకూడదు. అఖండ సిద్ధి. అఖండ సిద్ధి అంటే ఎప్పటికీ ఖండము కానిది, నశంపనిది, అదే అద్వైతము, అదే సత్యం, జ్ఞానమనంతం బ్రహ్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అటువంటిది అఖండ సిద్ధి. అటువంటి సిద్ధి కొరకు అనగా బ్రహ్మజ్ఞానం కొరకు, జీవ బ్రహ్మైక్య జ్ఞానం కొరకు నమస్కరిస్తున్నాను. జ్ఞానగంగా స్వరూపిణి అమ్మ నీకు. అఖండానందగిర్యాఖ్య స్వామినేరితమిష్టదం దశహరా కృపా ప్రాప్తం గంగాదేవి అష్టకం తథా. అఖండానందగిరి అనే పేరు కలిగిన స్వామి ద్వారా చెప్పబడిన ఈ అష్టకము ఇష్టములను ఇష్టకామ్యములను ప్రసాదించినటువంటిది దశహర కృపాప్రాప్తం. దశహర 10 పాపములను నశింపచేయు తల్లి. దశ పాపములనగా మన కాయిక, వాచిక, మానసిక, మన శరీరంతో జరిగే తెలిసి తెలియని పాపములు కానీ, వాక్కుతో చేసినటువంటి తెలిసి తెలియని పాపములు కానీ, మనస్సుతో చేసినటువంటి తెలిసి తెలియని పాపములు కానీ, వీటన్నిటినీ నశింపజేసేది కాబట్టి దశహర అని చెప్పబడింది. దశహర అంటే 10 పాపములను హరించు తల్లి. అటువంటి దశహర తల్లి గంగామాత యొక్క కృప వలన వ్రాయబడినటువంటి గంగాదేవి అష్టకము దశహర కృపా ప్రాప్తం గంగాదేవి అష్టకం తథా. ఈ గంగాదేవి అష్టకము ఇష్టకామ్యార్థము ప్రసాదించుగాక అని ఈ అఖండానందగిరి స్వామి ద్వారా
రచింపబడినటువంటి ఈ అష్టకము ఆ తల్లి యొక్క కృప వలన మాత్రమే ప్రాప్తించింది, లభించింది. ఈ గంగాదేవి అష్టకాన్ని మళ్ళీ ఆ తల్లి యొక్క చరణార విందముల యొక్క, గంగామాత యొక్క చరణార విందముల యొక్క దివ్యమైనటువంటి సన్నిధిలో సమర్పిస్తూ ఇతి శ్రీ గంగాదేవ్యష్టకం సంపూర్ణం. జై గంగా భవానీ మాతకు జై. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఓ